వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్ దగ్గర భారీగా అణ్వాయుధాలు ఉన్నాయంటూ విడుదలైన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాసియాలో అణ్వాయుధాలు బాగా పెరుగుతున్నాయంటూ దాయాది దేశం వద్ద భారీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని వెల్లడించింది. పాక్ చేతిలో ఆధునిక అణ్వాయుధాలు ఉండటం ఎంతవరకు సురక్షితం? సరే, దక్షిణాసియాలోనే అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి, పాకిస్తాన్లో మరీ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక నివేదిక. ఏంటి సార్, ఎంత భయంకరంగా ఉంది ఈ నివేదిక చూసి? అంటే దక్షిణాసియాలో ఎక్కువగా ఉండడం కన్నా ఎక్కువ పెరిగాయి అన్నది ఆ నివేదిక సారాంశం. ఎస్, పెరిగినాయన్నా ఉన్నాయన్నా వీళ్ళ దగ్గరే లేవు. ఇవాళ అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, ఉత్తర కొరియా, పాకిస్తాన్, భారతదేశం, ఈ అన్ని దేశాల వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని ఈ అంతర్జాతీయ నివేదిక చెప్తోంది. అందులో చెప్పింది అంటే దక్షిణాసియాలో బాగా పెరుగుతున్నాయి, ఇతర చోట్ల తగ్గుతుంటాయి అనేది ఈ నివేదిక సారాంశం. ఎందుకంటే ఇక్కడ భారత్ పాకిస్తాన్ల మధ్య శత్రుత్వం ఉంది. భారతదేశం అణ్వాయుధాలు తయారు చేసుకుంది, పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేసుకుంది. అందుకే వాజ్పేయి ప్రభుత్వంలో మళ్ళీ అణుపరీక్షలు జరిపినప్పుడు ఇదే క్వశ్చన్ వచ్చింది. ఇక మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, సంగతి చెప్తాం రండి అని అంటే ఆ రోజు కూడా నేను టీవీలో విశ్లేషించిన, ఇది నడవదు, అణ్వాయుధాల తయారీపైన మీకే గుత్తాధిపత్యం ఉండదు అని అమెరికా రాయబారి ఇందిరాగాంధీతో 74లో తొలి అణుపరీక్షలు జరిపినప్పుడు చెప్పిన మాటలు ఉదాహరించాను. అప్పుడు ఇందిరాగాంధీ అణుపరీక్షలు జరిపితే అమెరికా రాయబారి చెప్తాడు, తర్వాత ఆయన పుస్తకం రాశాడు, ఇవాళ మీరు అణుపరీక్షలు జరిపారని ఆనందపడుతున్నారు, రేపు ఇతరులు కూడా జరుపుతారు, అప్పుడు ఏమంటారంటే పంజాబ్ కాశ్మీర్ మాకు గురువారం లోపల ఇవ్వకపోతే శుక్రవారం స్వర్గంలో కలుద్దామంటారు, సిద్ధంగా ఉంటారా అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? నిజంగానే భారతదేశానికి అణ్వాయుధాలు ఉంటే మనకి డోకాలే అనుకున్నాం, కానీ అణ్వాయుధాల నీడనే కార్గిల్ యుద్ధం జరిగింది, అణ్వాయుధాలు ఉండగానే. అందువల్ల అణ్వాయుధాలు ఎఫికసీ ఎంత అనేది ఒక ప్రశ్నే. ఇక పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్న మరీ ప్రమాదకరం. ఎందుకు ప్రమాదకరం అంటే ఈ అణ్వాయుధాలలో న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ స్ట్రక్చర్ అని ఉండాలి. అంటే చివరికి ఆ బటన్ ఎవరు ప్రెస్ చేయాలి. ఎందుకంటే చాలా చిన్న విషయం కాదు, అణ్వాయుధం జరిగితే సర్వ వినాశమే. అందుకే ఆల్బర్ట్ ఐన్స్టైన్ అంటాడు, ఆయన పరిశోధనలే అణ్వాయుధాల సృష్టికి కారణం. కానీ ఆయన ఆ అణ్వాయుధాలు సృష్టించబడ్డాక ప్రపంచ శాంతి ఉద్యమంలో ఐన్స్టైన్ భాగమవుతాడు. అయ్యి ఒక మాట అంటాడు, ఈ అణుయుద్ధంలో గెలిచేవారు ఉండరు అంటాడు. గెలిచేవారు ఎవరు ఉండరు, ఎందుకంటే ఇది సంపూర్ణంగా సమగ్రంగా వినాశనం చేస్తుంది. ఇవాటికి చూడు, హిరోషిమా, నాగసాకి మనం చూస్తున్నాం. ఆ రోజు వేసిన బాంబుల కన్నా 100,000 రెట్లు ప్రమాదకరమైన శక్తివంతమైన బాంబులు ఇవాళ ఉన్నాయి. అందులో పాకిస్తాన్తో ప్రాబ్లం ఏంటంటే భారతదేశం ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అణ్వాయుధాలు ప్రయోగించాలని నిర్ణయం తీసుకుంటే చేయగలుగుతుందా? అసాధ్యం. ఎందుకు అంటే ఈ దేశంలో పత్రికలు ఒప్పుకోవు, ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఒప్పుకోవు, పార్లమెంటు దద్దరిల్లుతుంది, సుప్రీంకోర్టు ఊరుకోదు, చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ వ్యవస్థలు ఉన్నాయి. అందులో భారతదేశంలో నరేంద్ర మోడీ అనేది ఒక నాగరిక సమాజానికి ప్రధానమంత్రి, ఒక నాగరిక రాజ్యానికి ప్రధానమంత్రి. అందులో ఇందుకు భిన్నంగా పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్ అండ్ ఫ్లాడ్ స్టేట్. అదొక విఫలమైన రాజ్యం. ఆ విఫలమైన రాజ్యంలో ఎవరి చేతుల్లోకి ఈ అణ్వాయుధాలు పోతాయనేది ఒక భయం. ఎందుకంటే వాళ్ళ ఐఎస్ఐలోకి, వాళ్ళ ఆర్మీలోకి, వాళ్ళ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్లోకి జిహాదీ శక్తులు కూడా ప్రవేశించాయి. అందుకే ఇవాళ ప్రపంచం భయపడుతున్నది ఏంటంటే న్యూక్లియర్ టెర్రరిజం. ఈ మధ్య అమెరికాలో పెద్ద సమావేశం కూడా, ఈ మధ్య అమెరికాతో సహా అన్ని దేశాలు హాజరైన ఒక సమావేశం కూడా జరిగింది, న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్ అన్నారు. ఈ అణ్వస్త్ర తీవ్రవాదం జరిగితే ఎట్లా? ఎందుకంటే బిన్ లాడెన్ ఇస్లామాబాద్లో 5 ఏళ్ళు ఉన్నాడు, వాడి దాంట్లో చేతిలో అణ్వాయుధాలు పడితే ఎంత ప్రమాదకరం. అందువల్ల ఇవాళ అణ్వాయుధాలు దక్షిణాసియాలో పెరిగాయని అమెరికా లేదో మరో పశ్చిమ దేశాల నివేదికలు కాదు. ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ప్రజాస్వామికమైన నాగరికమైన భారతదేశం చేతిలో అణ్వాయుధాలుంటే ప్రపంచానికి ప్రమాదం లేదు. మనం మొదలై చెప్పాం, మేము ముందుగా అణ్వాయుధాలు వాడము, న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ అన్నారు. 42 ఏళ్ల క్రితం 74లో 4 దశాబ్దాల క్రితం అణ్వాయుధాలు తయారు చేయగలిగే శక్తిని సంపాదించుకొని కూడా స్వచ్ఛందంగా అణ్వస్త్రాల తయారీపైన మారటోరియం విధించుకొని తనకు తానుగా ఎవరు అడగకముందు అణ్వాయుధాలు వాడమని ప్రకటించిన దేశం భారతదేశం. ఇంతవరకు చరిత్రలో అణ్వాయుధాల వ్యాప్తికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో భారతదేశం దోదం కాలేదు. ఇలాంటి చరిత్ర ఉన్న భారతదేశం వేరు, పాకిస్తాన్ చేతిలో అణ్వాయుధాలు ఉండడం వేరు.
అది ఏ తీవ్రవాద మూకల చేతుల్లోకో ఏ జిహాదీ శక్తుల్లో చేతుల్లోకో పోతే ఏ ఉన్మాదుల చేతుల్లోకి ఈ ప్రమాదకర ఆయుధాలు పోతే భారతదేశానికి కాదు ప్రమాదం. ఇవాళ ఒక్క ఉన్మాది చేతిలో గన్నుంటే ఫ్లోరిడాలో ఏం జరిగిందో చూసాం. అవును. ఒక ఉన్మాదికి కోపం వస్తే వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కూలిపోయినాయి. మనకు ఉన్మాది చేతిలో అణ్వాయుధాలు పడితే ఎట్లా? కానీ ఈ పశ్చిమ దేశాలు నీతులు చెప్తున్నాయి. అసలు ఈ పాకిస్తాన్కు పీకల దాకా అణ్వాయుధాలు సమకూర్చింది ఈ దేశాలే. అమెరికా తన చట్టాలన్నింటినీ సవరించుకొని ప్రెస్లర్ సవరణ, హ్యాంక్ బ్రౌన్ సవరణ, ఈ సవరణ ఆ సవరణ అని పెట్టి అన్ని చట్టాలు సవరించుకొని పాకిస్తాన్కి అణ్వాయుధాలు సరఫరా చేశాయి. ఇవాళ పాకిస్తాన్ అణ్వస్త్ర పాకిస్తాన్గా ఎమర్జ్ అయిందంటే అది అమెరికా చొరవ వల్ల. అందువల్ల ఈ విధానాలు మార్చుకోకుండా ప్రమాదకర యుద్ధోన్మాద శక్తుల చేతుల్లో, అలాంటి రాజ్యాల చేతుల్లో, విఫలమైన అరాచక రాజ్యాల చేతుల్లో అణ్వాయుధాలుంటే చాలా ప్రమాదం. అమెరికా దగ్గర అణ్వాయుధాలుంటే ప్రమాదం కాదు అని అమెరికా చెప్తోంది. కానీ భారతదేశం దగ్గర అణ్వాయుధాలు ఉన్న ప్రమాదం కాదు. ప్రమాదం వల్ల పాకిస్తాన్ అనే దేశాల చేతుల్లో ఉంటాయి. దాని సంగతి మొదలు చూసుకొని తర్వాత అణ్వాయుధాల వ్యాప్తి గురించి మాట్లాడాలి.